పార్థసారథిగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఇచ్చిన హామీలు నెరవేర్చిన కేసీఆర్ బాటలో నడిచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ముదిరా సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చక బూటకపు వేషాలు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో మండల ముదిరా సంఘ అధ్యక్షుడు జీరారాజు అధ్యక్షతన ముదిరా సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదిరాజుల సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముదిరాజులను గుర్తించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. ముదిరాజులకు ఎంపీ స్థానాన్ని కేటాయించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిలు ఫోన్ ద్వారా ముదిరాజ్ కులస్తులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ముదిరాజ్ సోదరులను కోరారు. ముదిరాజు నాయకులు, ముదిరాజు యువకులు, బంధువులు అందరూ కలిసి ఏకకంఠంతో అంటున్న మాట. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రభుత్వం. మనందరికీ తెలుసు. 6 గ్యారంటీలని అబద్ధాల గ్యారంటీలు చెప్పి ఎక్కినటువంటి కాంగ్రెస్ ఏ ఒక్క గ్యారంటీ ఇట్లా సంపూర్ణంగా చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మరి మన అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు పీవీఆర్ ట్రస్ట్ అని స్థాపించి 100 కోట్లతోని తన సొంత డబ్బులతోని ఆయన ఒక ట్రస్ట్ స్థాపించడం జరుగుతుంది. ఆయన అందరికీ మాటిచ్చిన విషయం. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ను ఆయన సొంత ఖర్చులతోని నిర్మించి ₹1 ఒక పెళ్లికి ₹1 మాత్రమే తీసుకొని ఆయన ఇస్తా అని చెప్పి ఫంక్షన్ హాల్ ఇస్తా అని చెప్పి ఇట్లా అందరికి చెప్పడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందు తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాంటి వ్యక్తికి మనందరం మద్దతు ఇచ్చి మరి సపోర్ట్ చేసి వారిని వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మీ అందరూ తెలుసు.